శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. గత సంవత్సరం చూసుకుంటే యుద్ధాల ప్రభావం చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్నో ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా యుద్ధాలు అనేవి ఇలాగే కంటిన్యూ అవుతాయా, లేదు అంటే ఆగిపోతాయా? వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారండి శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అక్షయ తృతీయ వరకు వేచి ఉండండి. గురుగ్రహము కర్కాటక రాశి వైపు ప్రయాణించే సమయం ఎప్పుడైతే వస్తుందో, గురుగ్రహం కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యేంతసేపు యుద్ధ భయం అయితే ఉంటుంది. జూన్ వరకు యుద్ధ భయం ఉంటుంది. అక్షయ తృతీయ వరకు తీవ్రంగా ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత యుద్ధ భయం తగ్గుతుంది. కానీ ఇది భవిష్యత్తులో వరల్డ్ వార్ 3కి దారి తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బీజం మాత్రమే పడుతుంది, కానీ వరల్డ్ వార్ 3 అయితే ఇప్పుడు ఏర్పడదు. ఎప్పుడైతే శనిగ్రహము వృషభ రాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు వరల్డ్ వార్ 3కి ప్రారంభమవుతుంది. అప్పుడు సంక్షోభాలు విపరీతమవుతాయి, నీటి సంక్షోభాలు పెరుగుతాయి, ఆయిల్ కూడా సంక్షోభం పెరుగుతుంది. అప్పుడు తీవ్రతరమైనటువంటి జరుగుతుంది. ఇప్పుడు యుద్ధము అక్షయ తృతీయ వరకు, అంటే ఏప్రిల్ 17వ తారీఖు వరకు యుద్ధం సమసిపోతుంది. మళ్ళీ నార్మల్ స్టేటస్కి వచ్చేస్తుంది. కాకపోతే ఆహార పదార్థాలు, ధాన్య విషయంలో మాత్రం యుద్ధం ఉంటుంది. మన భారతదేశానికి మాత్రం రెసెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం మాత్రం భారతదేశంలో ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. నూనె పదార్థాలు పెరుగుతాయి, ఆహార ద్రవ్య పదార్థాలు విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. ఆయిల్ రేటు మాత్రం ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో 110 రూపాయలు, అంటే మొత్తం కలిపి 100 రూపాయల యావరేజ్లో పెట్రోల్ ధర ఉంది కదా, ఇది మాత్రం తప్పకుండా 10% పెట్రోల్ ధరలు, తర్వాత డీజిల్ ధరలు మాత్రం పక్కా పెరుగుతాయి. దాంట్లో డౌట్ లేదు. ఇంకా యుద్ధాలు చెప్పాలంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఇది నివురుగప్పిన నిప్పులాగా కంటిన్యూ అవుతానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో, ఇవి రాష్ట్రాలకి మధ్యన అడపాదడపా చిన్నా చితకా యుద్ధాలు అయితే కంటిన్యూగా ఉంటాయి. యుద్ధం మొత్తం ఆగిపోవడం అయితే ఉండదు. ఎక్కడో ఒక చోట యుద్ధం ఉంటానే ఉంటుంది. అది సంక్షోభం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మెక్సికోలోను ఈ అమెరికా ప్రభుత్వము, మెక్సికో, అదేవిధంగా వెండి ఎక్కువగా ఎక్కడైతే లభ్యత ఉంటుందో ఆ దేశాల మీద ఆధిపత్యం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఆయిల్ ఉండేటువంటి దేశాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసింది. నెక్స్ట్ వెండి మీద వేట ఉంటుంది అమెరికాది. అది బాగా గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి మార్కెట్లో రేట్లు మారిపోతూ ఉంటాయి. ఈ పరాభావనామ సంవత్సరంలో కళారంగంలో వారికి ఎలా ఉండబోతుంది? కొత్తగా ఎవరన్నా ఇందులో ప్రవేశించాలి అనుకున్న వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము కళారంగము విస్తృతమవుతుంది, భయంకరమైన విస్తృతమవుతుంది. మీకు ఇప్పుడు ఓటీటీ ఛానల్ అంటే 1, 2, 3, 4 అని చెప్పినట్టు ఉంటాయి కదా. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఒక్కొక్కళ్ళ మొబైల్లో 10, 15, 20 ఓటీటీ ఛానల్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఓటీటీ ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు సీరియల్స్ రిలీజ్ చేసుకుంటారు. దీంతో ఏంటంటే ముఖ్యంగా టీవీ రంగం, టెలివిజన్ రంగం పడిపోతుంది. టెలివిజన్ రంగంలో సీరియళ్ళు పడిపోతాయి. టీవీ అనేటువంటిది ఇంకా ఉండదు. ఇంకా దాదాపుగా టీవీ రంగం పడిపోతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్, అదేవిధంగా ఏవైతే కనుక ఓటీటీ ఛానల్సే పెరిగిపోతాయి. ఇకపై టీవీ సీరియల్స్ బాగా తగ్గిపోతాయి. అవి కూడా ఓటీటీలోనే చూడడం జరుగుతుంది. సో డిష్ ఛానల్స్ తగ్గిపోతాయి, వైఫై ఛానల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. అదేవిధంగా కళాకారులకు, నటీనటులు విస్తృతంగా పెరిగిపోతారు. ఎవరికి వాళ్ళు సొంత బ్యానర్లు ఓపెన్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇకపై మార్కెట్లో కళాకారులకు ఆదరణ పెరుగుతుంది, కళాకారుల మీద ఒత్తిడి తగ్గుతుంది, కళాకారుల మీద మోసం జరగడము, వాళ్ళని ఇంకా రకరకాలుగా వాడుకోవడం అనేటివన్నీ తగ్గిపోతాయి. ఎవరికి వాళ్ళు సొంతగా వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నుంచి కళాకారులకు మంచి లాభాలు కలుగుతాయి, చాలా మంది డబ్బులు సంపాదించుకుంటారు. ఒకప్పుడు ఒక ఊరి నుంచో, ఒక ప్రదేశం నుంచో కేవలం ఒక 10-20 మంది కళాకారులు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతి ప్రదేశంలోనూ కళాకారులు పెరుగుతారు. దీనివల్ల కళారంగంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే థియేటర్లకు డబ్బులు తగ్గిపోతాయి, థియేటర్లకు జనాలు వెళ్ళడం తగ్గుతుంది, ఓటీటీ ఛానల్స్కి ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే కనుక మీరు సొంత ప్రొడక్షన్ యూనిట్లు పెట్టుకోవడం, సొంత ఓటీటీ ఛానల్స్ చేసుకోవడం ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. యూట్యూబ్ రంగాన్ని కానీ, సోషల్ మీడియా రంగంలో కానీ, అడ్వర్టైజ్మెంట్ రంగంలో వాళ్ళకి కానీ విపరీతమైన డబ్బు లాభాలు ఉంటాయి. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇంకా ఛానల్స్, కొత్త వెబ్సైట్లు, కొత్త ఏవైతే కనుక సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ ఇంకా పెరుగుతాయి.
కాకపోతే ప్రజలు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. దొంగలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాకపోతే ఈ సంవత్సరం నుంచి విస్తృతమైన వ్యాపారాలు కళారంగం ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి నది పరివాహ ప్రాంతం వాళ్ళకి మాత్రం ప్రకృతి విపత్తులు ఉన్నాయి. ఈసారి సీమ ప్రాంతం అంటే కోనసీమ అని అంటారు కదా, ఏవైతే లంక ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తమ ఇండ్లలో ప్లాస్టిక్ బోట్స్, ఇట్లా గాలి కొట్టేస్తే నిండిపోయే ప్లాస్టిక్ బోట్లు కానివ్వండి, అదేవిధంగా లైఫ్ జాకెట్స్ కానీ పెట్టుకోండి. ఈ సంవత్సరం గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి ఉధృతి ఉంటుంది. కృష్ణానది కాస్త తక్కువ కానీ గోదావరి నదికి చాలా ఎక్కువగా వరద ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరము సంక్షోభం అంటే పెద్దగా ఏమీ లేదు, కానీ వర్షాలు ఒకే ఒక చోట కుంభవృష్టి కురుస్తాయి. సేమ్ పోయిన సంవత్సరం ఎట్లాగైతే పడ్డట్టుగా దాన్ని ఏమంటారు క్లౌడ్ బస్ట్లు ఏవైతే అంటారో ఆ క్లౌడ్ బస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతం లోపల సముద్రము వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారి సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు తన్నుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని భౌగోళికంగా కొన్ని మార్పులు వస్తాయి తీర ప్రాంతం లోపల. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకోటి, మత్స్య సంపద తగ్గిపోతుంది ఈ సంవత్సరము. మత్స్య కళాకారులకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దూరాలు వెళ్ళకండి. ముఖ్యంగా జాలర్లు ఎవరైతే ఉంటారో శ్రీకాకుళము, విజయనగరము, కాకినాడ, ఈ బందరు పోర్టుకు సంబంధించి చాలా మంది జాలర్లు చాలా దూరాలు వెళతారు. ఈ సంవత్సరము సంక్షోభం ఉంటుంది. మత్స్య సంపద తగ్గిపోతుంది ఈ సంవత్సరము. కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అది కాకుండా ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్స్ విషయంలో మాత్రం ఎవరైతే రొయ్యలు అవి పండించుకుంటారో వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకోసం అంటే సముద్రం లోపల జలచరాలు తగ్గిపోయినప్పుడు ఆర్టిఫిషియల్ గా పెంచేటువంటి వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము రాస్ బిజినెస్ చేసేటువంటి వాళ్లకు మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ప్రకృతి విపత్తులో భాగంగా ఈ సంవత్సరం తిరుమలలో కారు చిచ్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అడవులు భయంకరంగా తగులుబడిపోతాయి. కాబట్టి ఎండాకాలంలో అడవి ప్రయాణాలు చేయకండి. అమెరికాలో మాత్రం తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. అమెరికాలో చాలా పెద్ద ఎత్తున అడవులు తగులుబడిపోతాయి. సో అమెరికా కానీ మళ్ళీ ఆస్ట్రేలియా కానీ, ఆస్ట్రేలియాలో లాస్ట్ టైం జరిగాయి. సో మళ్ళీ డూమ్స్ డే లాంటి సిచ్యువేషన్స్ 2020లో కరోనాకు ముందు ఏవైతే అగ్ని ప్రమాదాలు జరిగాయో అవి ఈ సంవత్సరం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం విష ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి. ఇదే ఎక్కువగా మనుషుల వల్ల జరిగేటువంటి విష ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. ఈ పరాభావనామ సంవత్సరంలో గురుగారు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఎలా ఉండబోతుంది? స్టాక్ మార్కెట్ అంటేనే అది కదలికలు ఉంటాయి, కిందికి మీదికి రెగ్యులర్ గా ఉంటాయి. దాన్ని అనాలిసిస్ చేయడం ఎవరి వల్ల కాదు. కాకపోతే నేను ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ లో అక్షయ తృతీయ నుంచి మంచి బుల్ మార్కెట్ ఉంటుంది. అక్షయ తృతీయ తర్వాత జూన్ నుంచి ఇంకా భయంకరమైన బుల్ మార్కెట్ ఉంటుంది. కాకపోతే వినాయక చవితి టైంకి మాత్రం వినాయక చవితి నుంచి తీసుకొని ఎప్పటి వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు బేర్ మార్కెట్ ఉంటుంది. మొత్తం స్టాక్ మార్కెట్ అంతా ఎరుపు రంగుతో ఎరుపెక్కిపోతుంది కంప్లీట్ గా. సో ఈ టైం ప్యాటర్న్ ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా వెళ్ళండి. అయితే బ్యాంకింగ్ సెక్టర్ లో బ్యాంకింగ్ స్టాక్స్ మంచిగానే రాణిస్తాయి, కానీ ఐటీ స్టాక్స్ మాత్రం ఈ సంవత్సరం పెద్దగా పుంజుకోవు. అయితే ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ మంచిగానే పెరుగుతాయి. డెలివరీ పార్ట్నర్ సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతాయి. అదేవిధంగా సిల్వరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వైర్లు తయారు చేసేటువంటి ఏదైతే ఉంటుందో కాపర్ వైర్స్ కానివ్వండి, తర్వాత ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేసేటివి కానివ్వండి, తర్వాత ఐటీ హబ్ రిలేటివ్ ఏవైతే డేటా సెంటర్లు రన్ చేస్తాయో వాటి రిలేటెడ్గా స్టాక్స్ మాత్రం మంచి లాభాలు ఇస్తాయి. ఈ సంవత్సరము ఉగాది వరకు మాత్రమే, అంటే ఇప్పుడు ఎట్లా ఉగాది చెప్తున్నాను కాబట్టి ఈ ఉగాది అయిన తెల్లారి నుంచి మాత్రం వెండి ధర 3 లక్షల రూపాయల కేజీకి పైనే ట్రేడ్ అవుతుంది తప్ప దానికైతే కింద ట్రేడ్ అవ్వదు వెండి అయితే. అంటే స్టాక్ మార్కెట్ ఎంసీఎక్స్ మార్కెట్ చూస్తే 2,85,000 నుంచి 2,90,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి వెళ్ళిపోతుంది ఉగాది తర్వాత. దానికన్నా కింద పడుతుంది, కానీ ఎప్పుడు పడుతుంది అని అంటే ఆ సపోర్ట్ జోన్ 2,67,000 సపోర్ట్ జోన్ కి రీచ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఏదో ఒక్క రోజు భయంకరంగా పడి అట్లా రీచ్ అవుతుంది. ఎవరైనా తక్కువలో కొనాలి అనుకుంటే 2,65,000 కింద
వెండి ఉన్నప్పుడు ధైర్యంగా మీరు చూసి కొనుక్కోవచ్చు. కానీ 3 లక్షల రేటు మాత్రం వెండి దాటుతుంది. ఇక దానికన్నా పడడం అయితే ఎప్పుడో ఒకసారి, నెలకొకసారో 2 నెలలకు ఒకసారో పడుతుంది తప్ప, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్ సపోర్టు 2,85,000కి వెండి సపోర్ట్ తీసుకుంటుంది. గోల్డ్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్టు 1,75,000కి అక్షయ తృతీయ తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది. అక్షయ తృతీయ వరకు గోల్డ్ ధరలు అంత ఇంత పెరుగుతుంటాయి తప్ప, అక్షయ తృతీయ తర్వాత మాత్రం బంగారము 1,70,000కి 65,000కి ఇంకా తగ్గనే తగ్గదు. ఇంకా అక్కడికి సపోర్ట్ జోన్ అయిపోతుంది. దాని తర్వాత బంగారము ఒక్కసారి 2 లక్షల వరకు, 2,15,000, 20,000 దాకా రీచ్ అయ్యి మళ్ళీ 2,85,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది బంగారము. కాకపోతే వచ్చే సంవత్సరం వరకు చూస్తే కనుక బంగారం యొక్క ధర, వచ్చే ఉగాది రాశి ఫలాలకు చెప్తే కనుక బంగారం ధర 2,25,000 దాటే ఉంటుంది తప్ప తగ్గడం అయితే ఉండదు. బంగారం ధర పెరుగుతుంది. ఈ సంవత్సరం బ్యాంకింగ్ సెక్టార్లు కూడా చాలా బాగా రాణిస్తాయి. బ్యాంకింగ్ సెక్టార్లు 12% వృద్ధిలో మంచి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు ఈ సంవత్సరం ఎక్కువగా అప్పుల పాలవుతారు. సో అది ఉంది. రాష్ట్రాలు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ అప్పుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యారంగంలో మంచి మార్పులు వస్తాయి. విద్యార్థులు సరికొత్తమైనటువంటి విచక్షణతో కూడుకుని ముందుకు వెళతారు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రజలు తొందరగా న్యాయ వ్యవస్థ గురించి నేర్చుకోవడం కానీ, టెక్నాలజీ నేర్చుకోవడం కానీ ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా మార్కుల వెంట పడకుండా తమ యొక్క టెక్నాలజీ స్కిల్స్ ఎక్కువగా డెవలప్ అయ్యేటట్టుగా విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం విద్యా విషయంలో కానివ్వండి, అదేవిధంగా వైద్య రంగంలో కూడా సరికొత్త టెక్నాలజీ వస్తుంది. ఇంతకు మునుపు ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా సరే చాలా ఉండేటివి. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలు మొత్తం బంద్ అయిపోతాయి. నానో టెక్నాలజీ డెవలప్ అవుతుంది. చిన్న టాబ్లెట్ లాంటిది ఇంజెక్షన్ లాగా ఇస్తారు, చిన్న టాబ్లెట్ ఇస్తారు. ఆ రోబో లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం హార్ట్ బ్లాకేజెస్ అంతా నీట్ గా క్లీన్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. సో ఫ్యూచర్ లో నానో టెక్నాలజీ, నానో రోబోట్స్ ఏఐ తోటి వస్తున్నాయి. సో అవే మాన్యువల్కి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఏమున్నాయో చక్కగా డాక్టర్లు వీడియో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. సో మంచిగా కెమెరా పెట్టేసుకొని వీడియో గేమ్ లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని సాల్వ్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూచర్ లో కిడ్నీ స్టోన్ తో బాధపడే వాళ్ళకి కూడా పెద్దగా ప్రాబ్లం ఏం రాదు. కిడ్నీ దగ్గర కూడా ఏదైతే యురేత్రా లోపల చిన్న రోబో పంపించేస్తారు, అది వెళ్ళిపోయి మంచిగా కిడ్నీ స్టోన్ అంతా అది బంద్ చేసి బయటకు వచ్చేస్తుంది. నొప్పి లేకుండా కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఫ్యూచర్ లో నానో టెక్నాలజీ వైద్య రంగం లోపలికి వచ్చేసి అద్భుతాలు జరుగుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన ట్రీట్మెంట్స్ కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో ఎంత రోబో టెక్నాలజీ, నానో టెక్నాలజీ వస్తుందంటే ఎట్లాగైతే కనుక క్యాన్సర్ సెల్స్ ని డామినేట్ చేయడానికి ఏఐ లాంటి కొన్ని సెల్స్ ని వాళ్ళు తయారు చేస్తారు, రోబో సెల్స్ ని. అవి శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ సెల్స్ అన్నిటిని కూడా అవి స్మాష్ చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ టెక్నాలజీ ఉంటుంది. మనిషి మరణాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అదైతే జయించడం కష్టమే. కానీ కాకపోతే డబ్బు ఉన్నటువంటి వాడు, విపరీతమైన డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తమ ఆయుష్ని 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలకైతే పెంచుకోగలుగుతారు. అది జరుగుతుంది భవిష్యత్తులో. డబ్బున్నటువంటి వాడు టెక్నాలజీ తోటి ఆయుష్ పరిమాణం పెరిగే అవకాశాలు అయితే ఈ సంవత్సరం నుంచి కనిపిస్తున్నాయి. 150 సంవత్సరాల వరకు కూడా బతకొచ్చు, అది జరుగుతుంది. గురుగారు, ఈ పరాభావనామ సంవత్సరంలో కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకున్న వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మహిళలు ఈ మధ్య వ్యాపారంలో చాలా ఆసక్తి చూపిస్తున్నారు. బట్టల వ్యాపారం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము మహిళల్లో చైతన్యం బాగా ఏర్పడుతుంది. మహిళలు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. సో ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ శాతం కూడా చాలా పెరుగుతుంది. జిఎస్టీలు కూడా చాలా ఎక్కువ మంది కడతారు. ముఖ్యంగా మహిళలు ఏంటంటే కనుక ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకా వేరే వేరే టెక్నాలజీ లోపలికి మహిళలు అందరు వ్యాపారస్తులు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం వస్త్రాల రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి. ఇప్పుడున్నట్టు కాదు. ఇంకా ఈ సంవత్సరం పట్టు చీరలు కొనాలంటే ఇంకా ఈఎంఐలో పట్టు చీరలు అమ్మబడును అని మాత్రం ఉంటాయి. సో ఆ రేంజ్ లోపలికి చీరల రేట్లు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఖరీదైన పట్టు చీరలు 1,00,000 రూపాయలకు పైన వెళ్ళిపోతాయి. సో ఒకప్పుడు ఈ సంవత్సరము 30,000కి 40,000కి దొరికిన పట్టు చీర ఇప్పుడు మాత్రం అంటే 2025కి 26 కనుక చూస్తే 15 నుంచి 20% బట్టల రేట్లు పెరిగిపోతాయి. చిన్నపిల్లల బట్టలు కొందామంటే ఇంకా
క్రెడిట్ కార్డు తోటి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి బట్టల రేట్లు అయితే బాగా పెరిగిపోతాయి. సో తప్పదు. ఈ సంవత్సరము వస్త్రాల రేట్లు పెరుగుతాయి, కానీ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైతే లాభదాయకంగా ఉంటుంది. సో ప్రజలు ఆఫర్ల కోసం చూస్తూ ఉంటారు. ఇదైతే పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల బట్టల విషయంలో, ఎందుకోసమంటే నేను డైరెక్ట్ గా చూస్తున్నాను, నా దగ్గర చాలా మంది నా శిష్యులు ఉన్నారు. స్త్రీలకి వాళ్ళ యొక్క వస్త్రాలు కుట్టడానికి, పురుషులకైతే ఒక షర్ట్ కొనుక్కుందా అంటే 200 రూపాయలు ఒక షర్ట్ వచ్చేస్తుంది. కానీ స్త్రీలకు అట్లా కాదు. వాళ్ళకి ఏదైనా వస్త్రాలు కుట్టించుకోవాలంటే ఒక్కదానికి మినిమం 700 రూపాయలు పడుతుంది. అని అంటే భవిష్యత్తులో స్త్రీలు వస్త్ర రంగంలోకి వెళితే కనుక వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది, మంచి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం బాగుంది ఆ విషయంలో మాత్రం. గురుగారు, ఈ పరాభావనామ సంవత్సరంలో శని, రాహు, గురు సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరము గురుగ్రహ సంచారం బాగా మనం తెలుసుకుందాం. గురుగ్రహము జూన్ 1వ తారీఖు వరకు, అంటే 1-3 అనుకోండి, అప్పటి వరకు ఏంటంటే గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచరిస్తుంది. గురువు మిథున రాశిలో సంచరించినప్పుడు ఏమవుతుంది అని అంటే, శనికి తర్వాత గురుగ్రహానికి ఏంటంటే కేంద్ర దృష్టి పడుతుంది. సో 1, 4, 7, 10 లో ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే సంక్షోభాలు ఎక్కువగా ఏర్పడతాయి. జూన్ 1వ తారీఖు వరకు సంక్షోభాలు ఉంటాయి. చెప్పాను కదా, కూరగాయల రేట్లు పెరగడము, ఆహార ధాన్యాల రేట్లు పెరగడము, బియ్యము దాదాపుగా 100 రూపాయల కిలో అయిపోతుంది. బియ్యం ఇప్పటికే 80 రూపాయల కిలో అయ్యింది బియ్యము. ఇకపై 100 రూపాయల కిలో అయ్యే అవకాశం ఉంటుంది, అందులోపల ఏ డౌట్ లేదు. సో నూనెల ధాన్యాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి గురుగ్రహము ఉండేంత వరకు, మిథున రాశిలో ఉన్నది. తర్వాత గురుగ్రహం ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నప్పుడు అక్కడ నుంచి కర్కాటక రాశి లోపలికి వచ్చేస్తాడు. జూన్ 3వ తారీఖుకి కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయిపోతాడు. 1వ తారీఖు ఎంటర్ అయ్యాడు అంటే ఇంక అక్కడ నుంచి జూన్ 3వ తారీఖు నుంచి ప్రభావం స్టార్ట్ అవుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 31 అక్టోబర్ 2026 వరకు గురుడు కర్కాటక రాశి లోపల సంచరిస్తాడు. ఇదండి అద్భుతమైన సమయం. గురుడు తన ఉచ్చ స్థానం లోపలికి వెళ్ళగానే ప్రజలందరినీ ధనవంతుల్ని చేస్తాడు, శ్రీమంతుల్ని చేస్తాడు. బ్యాంకింగ్ స్టాక్లు ఇలా పెరిగిపోతాయి, అన్ని నిఫ్టీ గిఫ్టీ అన్ని పెరుగుతూ ఉంటాయి. స్టాక్ మొత్తం బుల్ మార్కెట్ ఉంటుంది. కర్కాటక రాశి లోపల గురువు అంటర్ పెట్టగానే బుల్ మార్కెట్ ఉంటుంది. బంగారం 2,10,000 వెళ్ళిపోతుంది. చూడండి, ఈ సంవత్సరం దసరా మీరు దీపావళి బంగారం కొనుక్కుందామని అనుకుంటే దీపావళికి బంగారం పక్కా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 1,95,000 వరకు పక్కా రీచ్ అవుతుంది. ఇందులో డౌట్ లేదు బంగారం దీపావళి కొనేసరికి. కాబట్టి ఇప్పుడే కొనుక్కోండి బంగారము. ఇప్పుడు ఏదో తగ్గుతా ఉంది, 22 క్యారెట్స్ 15,000 రూపాయలు ఉన్నప్పుడే కొనేసుకోండి. ఇంకా 22 క్యారెట్స్ 15,000, 16,000 రూపాయలు ఉన్నప్పుడే కొనుక్కోండి. ఇంకా మళ్ళీ మీరు కొందామనుకుంటే 22 క్యారెట్స్ 18,000కి వెళ్ళిపోతుంది. సో పర్ గ్రామ్ అదొక్కటి చూసుకోండి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. 31 అక్టోబర్ 2026కి గురుడు సింహరాశి లోపలికి ఎంటర్. గురుడు ఎప్పుడైతే సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు ఉంటుందండి ఈ సినిమా. పూర్తిగా ఆయిల్ రేట్లు మళ్ళీ పెరిగిపోతాయి. ఆయిల్ రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి. అమెరికన్ డాలరు విస్తృతంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా చాలా సంక్షోభాలు ఏర్పడతాయి, యుద్ధాలు ఏర్పడతాయి. గురుడు సింహరాశి లోపల రాగానే అన్ని సెటరేట్ చేస్తాడు. కాబట్టి కొన్ని సంక్షోభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ మాత్రం బేర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. స్టాక్ మార్కెట్ భయంకరంగా బేర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే గురుగ్రహ సంచారం వల్ల గురుడు సింహరాశి లోపలికి వెళ్ళినప్పుడు మీకు అందరికీ తెలుసు, అంటే ఇది కూడా చెప్పాలి కదా, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా నడుస్తుంది, బిట్ కాయిన్. 10th అక్టోబర్ 2025 రోజున బిట్ కాయిన్ దమ్మని కింద పడిపోయింది. ఆ రోజు పడ్డదంటే $1,25,000 దగ్గర ఉండే బిట్ కాయిన్ దాదాపుగా $60,000 రీచ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే గురుడు సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు అంటే నెక్స్ట్ మళ్ళీ 31st అక్టోబర్కి బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేసి 1,30,000 దాటిపోతుంది. మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అది మళ్ళీ మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని చెప్పట్ల, అది మీ ఇష్టం. నేను చెప్పేది నేను చెప్తున్నాను, నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. పెట్టుబడి వ్యవహారాలంతా కూడా మీ విచక్షణ. తర్వాత శని మీనరాశి లోపలికి ప్రవేశించాడు. ఆల్రెడీ మీనరాశి లోపల ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే ఉంటాడు, ఎక్కడికి జరగడు, అక్కడనే కూర్చుంటాడు. కాబట్టి శని మీనరాశిలో సంచరించిన రోజులు జలప్రలయాలు, నౌకా ప్రమాదాలు, అదేవిధంగా నీటి ప్రమాదాలు, నీరు కలుషితం అవ్వడము, తర్వాత రసాలు, నీరసాలు అంటే లిక్విడ్కి సంబంధించిన ఇనుము ధర పెరగడము, సిమెంట్ ధర పెరగడము, తర్వాత ఆయిల్ ధరలు పెరగడము, తర్వాత వెండి ధర పెరగడం, బంగారము, అన్ని మొత్తం భూమి ధాతువుల ధరలన్నీ కూడా సామాన్యులకు రీచ్ కానంత దూరంగా పెరిగిపోతాయి. సో స్టీల్ రేట్లు కూడా భయంకరంగా పెరిగిపోయే అవకాశం. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు.
రాహు కుంభరాశిలో సంచలన రోజులు ఏం జరుగుతుంది అని అంటే మిత్రద్రోహాలు ఎక్కువగా జరుగుతుంది. ఫ్రెండ్షిప్ మీద వాల్యూస్ ఉండవు. ఫ్రెండ్ కొట్లాడుకుంటారు. ఫ్రెండ్ అంతగా ఇవన్నీ చెప్పుకుంటారు, మోసాలు చేసుకుంటారు. సో ఆ డైలాగ్ని ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఫ్రెండ్ వాళ్ళు నేను ఫ్రెండ్ని అంటే, ఓకే నేను ఆ ఫ్రెండ్ని, ఆ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ లేదు అని చెప్పండి. ఫ్రెండ్షిప్లో డబ్బులు ఇచ్చుకోకండి. సో బంధు మిత్ర కలహము, శత్రుభయము, రోగపీడ, ధనవ్యయము, తర్వాత బంధనం, ఇవన్నీ కూడా రాహు ఉండడం వల్ల జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎక్కువగా మోసపోతారు. మోసగాళ్ళకి ఇది పెట్టిన సమయం. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఎవడైనా మోసం చేయడమే క్రైమే వృత్తిగా ఎంచుకున్నాడు మాత్రం విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటారు. అదేవిధంగా క్రిమినల్స్ ని పట్టుకునే వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. మధ్యలో ఎవడైతే మోసపోతాడో వాడికి మాత్రం ఏమీ దొరకదు. దొంగల్ని పట్టుకునే వాళ్లకు డబ్బులు దొరుకుతాయి, దొంగల నుంచి మోసం చేసే వాళ్ళకి సామాన్య నుంచి డబ్బులు వస్తాయి, కానీ మోసపోయిన వాడికి మాత్రం న్యాయం దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో వాళ్ళిద్దరు బాగుంటారు, మధ్యలో మీరే నష్టపోయేది. కాబట్టి అత్యాశ పడకండి. తర్వాత కేతువు సింహరాశిలో సంచలన రోజులు. విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. కేతువు ఏంటంటే సింహరాశిలో వెళ్ళగానే ఏంటంటే రీసెర్చ్లు డెవలప్మెంట్స్ బాగా పెరుగుతాయి. సో నానో టెక్నాలజీ పెరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, డ్రోన్ టెక్నాలజీ పెరుగుతుంది. చాలా మంది డ్రోన్స్ వాడతారు. సో వ్యవసాయం లోపలికి అయితే మంచిగా టెక్నాలజీ మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా వైద్య రంగంలో కూడా టెక్నాలజీ మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఇది గ్రహ సంచారం బట్టి. ఎందుకోసం అంటే ఈ 4 గ్రహాలు ప్రధాన సంచారం. సూర్యుడు, శుక్రుడు, గురుడు, బుధుడు వీళ్ళు మారుతానే ఉంటారు. చంద్రుడు రోజు మారుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళవి నేను ప్రతి నెల ఈసారి సుమన్ టీవీలో రాశి ఫలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి నెల ఫస్ట్ వీక్లో మాత్రం రాశి ఫలాలు వస్తాయి. అందరూ రాశి ఫలాలు చూడండి. ఇక ఈ సంవత్సరము వాస్తుకర్తరి అంటే ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టకూడదు అనేటువంటి టైం ఒకటి ఉంటుంది. ఆ టైం చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ సంవత్సరము వైశాఖ మాసములోను అదేవిధంగా అధిక జ్యేష్ఠ మాసములోను ఇల్లు కట్టడానికి పనికిరాదు. ఆ టైంలో హాలిడే, అంటే ఇంజనీర్స్ అందరూ కూడా హాలిడే తీసుకోవాలి. అప్పుడు కన్స్ట్రక్షన్స్ ఏవి చేయకూడదు. చేస్తే వాళ్ళకి అరిష్టం జరిగే అవకాశం. అవి డేట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. 4th May 2026 నుంచి 28th May 2026 వరకు, అంటే మే నెలల్లో ఈ అక్షయ తృతీయ టైంలో, అక్షయ తృతీయ తర్వాత మే నెలల్లో వైశాఖ మాస కృష్ణపక్ష తృతీయ నుంచి అదేవిధంగా అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్ష ద్వాదశి వరకు కర్తరి త్యాగం. అంటే కర్తరి అంటే ఏ పనులు చేయకూడదు. ముఖ్యంగా విశ్వకర్మలు వాళ్ళ పని త్యాగం చేయాలి అని అంటారు. అప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. విశ్వకర్మలు రెస్ట్ తీసుకోవాల్సిన టైము 4 మే నుంచి 28 మే వరకు బాగలేదు. తర్వాత విశాఖ కర్తరి ఒకటి వస్తుంది. అది ఎప్పుడు అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 6 నవంబర్ 2026 నుంచి 19 నవంబర్ 2026 వరకు మళ్ళీ కర్తరి త్యాగం ఉంటుంది. అంటే ఆ టైంలో గనక కర్తరి ప్రవేశం అవుతుంది కాబట్టి 6th నవంబర్ 2026 నుంచి 19 నవంబర్ 2026 వరకు 19th నవంబర్ వరకు కర్తరి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఇల్లు కట్టడానికి పనికిరాదు. కొంతమంది గృహ ప్రవేశాలు కూడా చేయొద్దని అంటారు. బట్ మీ దగ్గరలో ఉండేటువంటి శాస్త్ర పండితుల్ని సంప్రదించి గృహ ప్రవేశాలు ఏమైనా కావాలి అని అంటే చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాల విషయంలోకి వస్తే ఈ సంవత్సరం కొంచెం మనకి లక్ మంచి టైం అని చెప్పాలి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము మంచి మాసములో మూఢాలు ఏమి రాలేదు. ముఖ్యంగా గురుమౌఢ్యమి చాలా పెద్దగా వచ్చేది గురుమౌఢ్యమే ఉంటుంది. ఆ గురుమౌఢ్యమే అయితే కనుక ఈ సంవత్సరము ఆషాఢ మాసంలోనే వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరము పెళ్లి పురోహితులకు కానీ, బాజా బచింద్రులకు కానీ, వంటలు చేసే వాళ్ళకి కానీ, డెకరేషన్ల వాళ్ళకి కానీ బిజినెస్ ఎక్కడ లాస్ లేదు. అన్సీజన్ ఏదైతే ఉందో ఆ టైంలోనే గురుమౌఢ్యం వచ్చింది కాబట్టి కంగారేం లేదు. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి 14 జూలై 2026 అధిక జ్యేష్ఠ మాసం యొక్క అమావాస్య రోజు. ఎప్పుడైతే జ్యేష్ఠ అమావాస్య రోజు వస్తుంది, తర్వాత అధిక జ్యేష్ఠ మాసం ఎట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి 14 జూలై 2026 నుంచి 13 ఆగస్టు 2026 వరకు, అంటే శ్రావణ శుక్ల ప్రతిపద, అంటే ఆల్మోస్ట్ అధిక మాసం అంతా కూడా అధిక జ్యేష్ఠ మాసము తర్వాత ఆషాఢ మాసం అంతా కూడా పోయి ఇక ఈ సంవత్సరము ఏ టెన్షన్ లేకుండా మౌఢ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి మూఢం ఈసారి ఆషాఢ మాసంలోనే వస్తుంది కాబట్టి ఏ టెన్షన్ లేదు. ఇక ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, డేట్ నోట్ చేసుకోండి. 14 జూలై 2026 నుంచి 13 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి. ఇక శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఉంటాయి. తర్వాత మళ్ళీ శుక్రమౌఢ్యం ఒకటి వస్తుంది. అది 10 రోజులు వస్తుంది. మెయిన్గా దసరా అయిపోయిన తర్వాత వస్తుంది. దసరా టైంలో వస్తుంది.
19 అక్టోబర్ 2026లో ఆశ్వయుజ శుక్ల అష్టమి. సో 19 అక్టోబర్ అంటే దసరాకి 2 రోజుల ముందు దుర్గాష్టమి రోజు శుక్రమౌఢ్యం మొదలవుతుంది. కాబట్టి దుర్గాష్టమి నుంచి మొదలయ్యి 29 అక్టోబర్ 2026 వరకు, అంటే కృష్ణపక్ష ఆశ్వయుజ కృష్ణపక్ష చతుర్థి వరకు, అంటే సంకష్టహర చతుర్థి వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ మధ్యలోనే అమ్మవారి యొక్క నవరాత్రులు అయిపోతాయి, మనకి కోజాగిరి పౌర్ణమి అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 10 రోజులు మాత్రమే ఈ శుక్రమౌఢ్యం ఉంది. అప్పుడు ఎట్లా పెళ్లి ముహూర్తాలు ఏమీ లేవు కాబట్టి అందరికీ మంచిదే. ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు మొత్తం ఈ సంవత్సరం అంతా గట్టిగా పెళ్లి ముహూర్తాలనే. ఈ సంవత్సరం ముహూర్తాలు అన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరము చైత్ర మాసము, వైశాఖ మాసము, అదేవిధంగా జ్యేష్ఠ మాసములు, అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి అది తీసేసి నిజ జ్యేష్ఠ మాసంలోనూ పెళ్లి చేసుకోవచ్చు. ఇంటికి పెద్దవాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. అంటే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక, లేదా జ్యేష్ఠ నక్షత్రుడు పుట్టినటువంటి వాడు, జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ మాసం, ఇవి కాంబినేషన్ కుదరదు. ఒక్క జ్యేష్ఠ పిల్లవాడు ఒక్కోడే ఉండి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు చిన్నపిల్లదైనా పెళ్లి కొడుకు చిన్నపిల్లవాడైనా పర్వాలేదు చేసుకోవచ్చు. త్రిజ్యేష్ఠ కలవకుండా చూసుకోండి. ఆ తర్వాత శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలోను శుక్లపక్షంలో కొన్ని రోజులు, కృష్ణపక్షంలో కొన్ని రోజులు పెళ్లి ముహూర్తాలని. తర్వాత కార్తీక మాసంలోనూ పెళ్లిళ్ళు ఉన్నాయి. చాలా మంది కొంతమంది కార్తీక మాసంలో పెళ్లి చేసుకోరు కొన్ని సాంప్రదాయంలో. సో కార్తీక మాసంలో పెళ్లి ఉన్నాయి. మార్గశీర్ష మాసంలో అయితే 100% అందరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత మాఘమాసం పెళ్లిళ్ళు ఉన్నాయి, పాల్గొన మాసంలోనూ పెళ్లిళ్ళు ఉన్నాయి. కాబట్టి ఏ టెన్షన్ లేదు. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు. ఈ సంవత్సరం పుష్కరాల విషయానికి వస్తే జూన్ 1వ తారీఖు రోజున గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి జూన్ 1వ తారీఖు నుంచి, అంటే జూన్ 2 అనుకోండి, జూన్ 2వ తారీఖు నుంచి మొదలు జూన్ 12వ తారీఖు వరకు 10 రోజుల పాటు యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఇది చాలా కీలకమైనది. అందరు కూడా నార్త్ ఇండియాలో అందరూ జమునా జమునా అంటారు, జమునా పుష్కరాలు అంటారు. అక్కడ యమునా నదిని జమునా అంటారు. సో నార్త్ ఇండియాలో ఢిల్లీ దగ్గర యమునా నది ఉంటుంది. కాకపోతే కొంతమంది ఎక్కువ మంది యమునోత్రికి వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేస్తారు. ఈ సంవత్సరం యమునోత్రికి చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధాంలో యమునోత్రికి చాలా మంది వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి. ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో, అకాల మరణాలు, అంటే ఎవరైనా తమ ఇండ్లలో అకారణ మరణం ఎవరైనా చనిపోయి ఉండి వాళ్ళకి ప్రేత శాంతి సరిగ్గా చేయకపోతే మాత్రం యమునా నది పుష్కర స్నానం చేసి అక్కడ తర్పణాలు వదిలి శ్రాద్ధం కనుక చేయగలిగితే కనుక వాళ్ళకి మోక్ష సిద్ధి కలుగుతుంది. యముడు వాళ్ళకి సత్కార్యం చేస్తాడు అంట. ఎందుకోసమంటే యముని యొక్క సోదరి యమునా నది కాబట్టి యమునా నదికి పుష్కర స్నానం చేసి ఎవరైతే శ్రాద్ధాది కర్మలు చేస్తారో, ఎవరైనా అకాల మరణం చెంది ఆత్మహత్య చేసుకొని తర్వాత ఊరికే గర్భనష్టాలు జరిగినా వాళ్ళందరూ వెళ్ళి యమునా నది పుష్కర స్నానం చేసి అక్కడ తిలదానం చేయడము, అంటే నువ్వులు నీళ్లు వదిలిపెట్టడము, అక్కడ పిండం పెట్టడము, అక్కడ అందరికి అన్నదానం చేయటం వలన అక్కడ యమలోకంలో ఉండేటువంటి వాళ్ళకి యముడు సత్కార్యం చేసి విమోచనం కలిగిస్తాడు అని శాస్త్రవచనం. కాబట్టి యమునా నది పుష్కరంలో అందరూ స్నానం చేయవచ్చు. ఇది యమునా నది పుష్కరం యొక్క ప్రాముఖ్యత. ఇక ఈ సంవత్సరం గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం 4 గ్రహణాలు జరుగుతున్నాయి. ఆ గ్రహణాలు ఎప్పుడెప్పుడంటే 12 ఆగస్టు 2026 సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది శ్రావణ మాసంలో ఏర్పడుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణము ఇది చాలా కీలకమైన సూర్యగ్రహణం ఇది. తర్వాత 28 ఆగస్టు 2026 తారీఖు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా శ్రావణ పౌర్ణమి ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత 6 ఫిబ్రవరి 2027 ఫిబ్రవరిలో నాకు తెలిసి పుష్యమాసంలో ఏర్పడుతుంది అనుకుంటాను. పుష్య అమావాస్య అనుకుంటాను ఇది. సో అప్పుడు ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుంది, కంకణాకార సూర్యగ్రహణము. తర్వాత 20 ఫిబ్రవరి 2027 తారీఖు ప్రతిఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఒకేసారి చంద్రుడి భూమి యొక్క ఛాయ 2 పక్కన కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఈ గ్రహణాలు ఏవి కూడా భారతదేశంలో కనబడవు. కాకపోతే ప్రభావం అయితే భారతదేశం మీద 25% ఉంటుంది. ఇక ఈ సంవత్సరము కందాయ ఫలితాలు తెలుసుకుందాం. ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఈ కందాయ ఫలితాలు నేను 3 సంఖ్యలు చెప్తాను, జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎడిటర్ గారు ఇది రికార్డ్ చేసేటప్పుడు కందాయ ఫలితాలు మీరు సపరేట్ కట్ చేసుకుంటారు. కాబట్టి ఇంట్రడక్షన్ ఏదైతే చెప్తానో ఆ ఇంట్రడక్షన్ అందరికి అన్ని నక్షత్రాలకి యాడ్ చేయండి. ఇంట్రడక్షన్ కందాయ ఫలితాలు ఇక్కడ నుంచి స్టార్ట్. కందాయ ఫలితాలు తెలుసుకుందాం. కందాయ ఫలితాలు చెప్పే ముందు ఫస్ట్ ఈ కందాయ ఫలితాలు ఎలా చూడాలని తెలుసుకోవాలి.
ఈ కందాయ ఫలితాలు ఏంటంటే గనక 3 సంఖ్యలు చెప్తాను. ఎక్కడైతే సంఖ్య బేస్ సంఖ్య వస్తుందో అది మంచిది అని అర్థం. ఎక్కడైతే సరి సంఖ్య వస్తుందో అది బ్యాడ్ పీరియడ్ అని అర్థం, అంటే నార్మల్ పీరియడ్ అని అర్థం. ఎక్కడైతే 0 వస్తుందో అది వరస్ట్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అని అర్థం. అంటే గుడ్, నార్మల్, బ్యాడ్. అంటే బేసి సంఖ్య వస్తే అంటే 1, 3, 5, 7, 9 వస్తే గుడ్. 2, 4, 6, 8 వస్తే గనక నార్మల్. అదేవిధంగా 0 వస్తే బ్యాడ్ అని అర్థం. మొత్తం టోటల్ కలిపినప్పుడు బేస్ సంఖ్య వస్తే టోటల్ ఇయర్ అంతా కూడా మంచిదే అని అర్థం. టోటల్ చేసినప్పుడు సరి సంఖ్య వచ్చింది అనుకోండి, ఇయర్ అంతా నార్మల్గా ఉంది అని అర్థం. నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అని అర్థం. ఎట్లాగూ టోటల్ 0 రాదనుకోండి. ఆ తర్వాత 3 లెటర్స్ చెప్తాను, 3 సంఖ్యలు చెప్తాను. ఫస్ట్ సంఖ్య మొదటి 4 నెలలకి, అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. రెండవ సంఖ్య శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. మూడవ సంఖ్య మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం. సో ఇక్కడ వరకు వెళ్తాయి అన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 నెలలు, ఒక్కొక్క సంఖ్య 4 నెలలకి. అంటే నేను ఫస్ట్ సంఖ్య ఒకవేళ కనుక బేస్ సంఖ్య చెప్పాను అనుకోండి, ఫస్ట్ 4 months మంచిది. సెకండ్ సంఖ్య సరి సంఖ్య చెప్పాను అనుకోండి, సెకండ్ 4 months మంచిది. సో థర్డ్ సంఖ్య నేను 0 చెప్పాను అనుకోండి, థర్డ్ 4th month 4 months ఏదైతుందో అది బ్యాడ్ ఉంటుందని అర్థం. ఇది ఇలాగ మీరు చూసుకోండి. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం 4, 2, 1 అశ్విని నక్షత్రం. ఏళ్ళనాడు శని ఉన్న వీళ్ళకి చాలా బాగుంది. టోటల్ సంఖ్య 7 వచ్చింది కాబట్టి బాగుంది. లాస్ట్ 3 months అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సూపర్ ఉంటుంది అశ్విని నక్షత్రానికి. భరణి నక్షత్రం 7, 0, 3. భరణి నక్షత్రం వారికి ఫస్ట్ 4 months, లాస్ట్ 4 months మంచిగా ఉంటుంది. మిడ్ టర్మ్లో ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మాత్రం వరస్ట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతికా నక్షత్రం కాకపోతే భరణి వారికి మొత్తం కలిపి 7, 0, 3 బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి మంచిదే. సో ఇట్లా అన్ని చూసుకోండి. నేను అన్నిటికి చెప్పడం కుదరదు కాబట్టి అన్ని చూసుకోండి. కృతిక 2, 1, 0 లాస్ట్ 4 months మంచిది కాదు, బట్ ఓవరాల్ బాగుంది. రోహిణి 5, 2, 2 సూపర్గా ఉంది, ఓవరాల్ మంచిగా ఉంది. మృగశిర 0, 0, 4 బాగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం సమస్యలు వస్తాయి. ఆర్ద్ర నక్షత్రం 3, 1, 1 ఓవరాల్ గా చాలా బాగుంది, కోపం తగ్గించుకోవాలి ఆరుద్ర నక్షత్రము. పునర్వసు నక్షత్రము 6, 2, 3 ఓవరాల్ గా మంచిగా ఉంది. కాకపోతే కొంచెం అప్పులు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది, పరువు నష్టం ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రము, తర్వాత పుష్యమి నక్షత్రం. పునర్వసు అయిపోయింది, పుష్యమి నక్షత్రము 1, 0, 0 ఈ సంవత్సరం పుష్యమి నక్షత్రం వారికి అస్సలు బాగలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారము, గర్వం బాగా పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రము 4, 1, 2 ఆశ్లేష నక్షత్రం వారికి కోప తీవ్రత బాగా ఉంటుంది, కాకపోతే మంచిదే. ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. మగ నక్షత్రము 7, 2, 4 వీళ్ళకి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరము. పుబ్బ నక్షత్రము 2, 0, 1 వీళ్ళు అతి ఆశతోటి డబ్బులు పోగొట్టుకుంటారు ఈ సంవత్సరము. ఉత్తర పల్గొన నక్షత్రము 5, 1, 3 వీళ్ళకి ఆరోగ్య భంగము, భార్యామూలకంగా శత్రువులు, భర్తృమూలకంగా శత్రువులు ఏర్పడతారు, వాళ్లే శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. హస్త నక్షత్రం 0, 2, 0 నో గుడ్, నో బ్యాడ్. ఏ పనులు చేసినా చాలా జాగ్రత్తగా చేయండి, అప్పులు చేయొద్దు, మోసపోయే అవకాశం ఉంటుంది హస్త నక్షత్రము. కానీ ఓవరాల్గా అయితే లాభదాయకంగానే ఉంది. చిత్తా నక్షత్రము 3, 0, 2 సూపర్గా ఉంది, చాలా బాగుంది, భూములు కొనుక్కుంటారు, ఖర్చులు పెరుగుతాయి. స్వాతి నక్షత్రము 6, 1, 4 చాలా బాగుంది, కాకపోతే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత కొత్త ఆస్తులు కొనుక్కుంటారు, అప్పులు బాగా పెరుగుతాయి. విశాఖ నక్షత్రము 1, 2, 1 పోకడలకు పోయి పరువు నష్టం జరుగుతుంది, ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, కానీ సంపాదన అయితే ఉంటుంది. అనురాధ నక్షత్రము 4, 0, 3 కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. మీరు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళ వల్లనే మీరు మోసపోతారు, నష్టపోతారు. సో సహాయం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనురాధ నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రము 7, 1, 0 స్త్రీ దుఃఖం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సంబంధాల విషయంలోనూ వ్యవహార విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. సుఖం గురించి అని చెప్పి అత్యాశ పడద్దు, కక్కుర్తి పడద్దు. జ్యేష్ఠ నక్షత్రం. మూలా నక్షత్రము 2, 2, 2 అంతే, అన్ని రెండే, ఏది పని జరగదు. అయితే అటు లేకపోతే ఇటు ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు, మధ్యలో తటస్థంగా ఉంటారు. ఇటు వస్తుంది అనుకునేసరికి అది రాదు, పట్టుకుందాం అనుకునేది పట్టుకునేసరికి పోతుంది. సో ఏది నిర్ణయం తీసుకోలేకుండా ఇబ్బంది పడతా ఉంటారు. సో నో లాస్,
నో గెయిన్ అట్లాగే ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 504 పూర్వాషాఢ నక్షత్రం చాలా బాగుంది. అత్యాశకు మాత్రం వెళ్ళకండి, మిగతా అంత బాగుంది. మధ్యలో మాత్రం యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసంలో వర్షాకాలంలో బైక్ అస్సలు టచ్ చేయకండి అని చెప్తాను. పూర్వాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రం 011 ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరము విద్యుత్ అఘాతాలు, అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా దెబ్బలు దాకే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఫస్ట్ 4 months, ఈ రాబోయే 4 months చాలా జాగ్రత్తగా ఉండండి, మిగతా అంతా పర్వాలేదు, బాగానే ఉంది. శ్రవణ నక్షత్రం 323 శ్రవణ నక్షత్రం వారికి చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ నోటి మాటతో అప్పులు పుడతాయి. ఏ మాట చెప్తే అక్కడికి జనాలందరూ వశీకరణం అయిపోతారు. అంత బాగుంది. కాకపోతే అబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది. దొంగల బారిన, మీ డబ్బులు దొంగల బారిన పడతాయి, జాగ్రత్త. ధనిష్ఠా నక్షత్రం 600 భూములు కోల్పోతారు, ఇబ్బందులు పడతారు. అదేవిధంగా సంసార సుఖంలో ఇబ్బందులు కలుగుతాయి, ఇల్లు తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ధనిష్ఠా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరపడి మీడియేటర్గా సంతకాలు పెట్టకండి. శతభిష నక్షత్రం 112 మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఎదుగుతారు. విద్యార్థులకు అవకాశాలు వస్తాయి, విదేశీ యోగాలు వస్తాయి. అనుకోకుండా అదృష్ట యోగం కూడా సిద్ధిస్తుంది. సో శతభిష నక్షత్రానికి కొంచెం బాగుంది, కానీ రుణాలు బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు మాత్రం చేయకూడదు శతభిష నక్షత్రం. కాకపోతే శత్రువుల మీద విజయం లభిస్తుంది. పూర్వ భాద్రపద నక్షత్రం 424 పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులకు ఏంటంటే ఈ సంవత్సరము ఏది ముట్టుకున్నా అలా పేలిపోతా ఉంటుంది. ఏమవుతుంది, మీరు బంగారం ముట్టుకుంటారు, మట్టి అయిపోతుంది. కాబట్టి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అట్లాగే ఉండండి. పూర్వ భాద్రపద నక్షత్రం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఎవరికి ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి, ఎవరితో అతి స్నేహాలు అస్సలు చేయకండి. ఇక ఉత్తర భాద్రపద నక్షత్రం 701 ఉత్తర భాద్రపద నక్షత్రం జూన్ వరకు ఓపిక పట్టండి. జూన్ తర్వాత మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. అక్కడి దాకా ప్రశాంతంగా ఉండండి. దేని జోలికి వెళ్ళకూడదు, అత్యాశకు అస్సలు వెళ్ళకూడదు. ఏదో 10 రూపాయలు వడ్డీ వస్తుంది, 3 రూపాయల వడ్డీ వస్తుంది, ఏ జోలికి ఎవరేది చెప్పినా సరే నమస్తే మంచిది తర్వాత చూద్దాం అని చెప్పండి. అందుకు నుంచి ఇదేం జోలికి వెళ్ళకండి. రేవతి నక్షత్రము 213 మీకు కూడా జూన్ తర్వాత అదృష్ట యోగం వస్తుంది. జూన్ వరకు సమస్యలు వస్తాయి, అప్పుల పాలవుతారు, అభాసల పాలవుతారు. అదేవిధంగా దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు. బంధువుల మధ్యన ఎలాంటి బంధువులు అంటే అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు చేయకండి. ఇది కందాయ ఫలితాలు 27 నక్షత్రాలకు సంబంధించి. నేను చెప్పినటువంటివన్నీ కూడా సరిగ్గా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మొదటి 0 వచ్చినచో వ్యాధి భయం ఉంటుంది. అంటే ఫస్ట్ 0 వస్తే, అంటే ఈ 1, 2 చెప్పాను కదా, అట్లా ఫస్ట్ 0 వస్తే వ్యాధి భయము, మధ్య 0 ఉన్నచే రుణ భయము, చివరి 0 వచ్చే ధనహాని జరుగుతుంది. 3 0 ఉన్నచో అనేక ఇబ్బందులు. 3 0 ఎవరికి రావు, రాలేదు కూడా. సో ఈ సంవత్సరము రోగ భయం ఎవరికి ఉంది అని అంటే ఫస్ట్ 0 వచ్చింది మృగశిర నక్షత్రానికి, హస్త నక్షత్రానికి, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి రోగ భయం ఉంటుంది. అదేవిధంగా రుణ భయం అంటే అప్పుల పాలైపోతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. అప్పుల పాలయ్యేది ఎవరికి ఉంటుంది అంటే, అప్పుల పాలంటే మీరు గోల్డ్ లోన్లు తీసుకున్నా పర్వాలేదు, కానీ హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు, పర్వాలేదు. రుణం అయితే కలుగుతుంది. ఇది ఒక విధంగా మంచిదే. ఏది హౌసింగ్ లోన్ తీసుకుంటే మంచిదే. కాకపోతే మంచి ప్రాపర్టీ తీసుకోండి. హైడ్రాలు కూల్చే ఇల్లు తీసుకోకండి. జాగ్రత్తగా FTL అన్ని చూసుకొని దాదాపుగా 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, గూగుల్ మ్యాప్ ఇప్పుడు ఇస్తుంది. మీరు 40 ఏళ్ళ 30 ఏళ్ళకి వెనక్కి వెళ్ళినా అక్కడ చెరువు ఏమైనా ఉందా లేదా అని గూగుల్ మ్యాప్ చెప్తుంది. మీరు అక్కడ లొకేషన్లో గూగుల్ మ్యాప్ చూసుకొని ఇల్లు కొనుక్కోండి. ఎందుకోసం మనం మొన్న మధ్య అమీన్పర్ నుంచి చాలా మంది వచ్చేసి ఏడ్చారు నా దగ్గర, ఇల్లు కూల్చేశారు గురుగారు, మా ఇల్లు చెరువులో ఉన్నాయని చెప్పేసి అని కూల్చేశారు, మాకు తెలియదు అని చెప్పేసి. సో గూగుల్ మ్యాప్లో మొదలే మీరు ఆ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకొని మీరు వెతుక్కోవచ్చు. అది FTL జోన్లో ఉందా లేకపోతే చెరువులో ఉందా అని తెలుసుకొని ఇల్లు కొనుక్కోండి, జాగ్రత్తగా కొనుక్కోండి. సో రుణం విషయంలో చెప్తున్నాను. ఎవరెవరికి రుణాలు, ఏ నక్షత్రాల వరకంటే భరణి నక్షత్ర వారికి రుణం ఉంది, మృగశిరానికి రుణం ఉంది, పునర్వసు నక్షత్రానికి రుణం ఉంది, పుబ్బా నక్షత్రము, అదేవిధంగా చిత్తా నక్షత్రము, అనురాధ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము, ఉత్తర భాద్రపద నక్షత్రం. అమ్మ ఈసారి అప్పులలో ఎక్కువైపోయారే, అప్పులు బాగున్నాయి. అందుకే బ్యాంకింగ్ స్టాక్లు బాగా పెరుగుతాయని ఎందుకు చెప్పానంటే, ఇందుకే ఈ సంవత్సరం చాలా మంది అప్పుల పాలు అవుతారు. ఇక తప్పదు, ఇంకా అప్పులు చేసుకోండి. కానీ అప్పులు చేసి ట్రేడింగ్ చేయకండి, మార్జిన్ ట్రేడ్ ఫండ్ చేయకండి, ఇంట్రాడే చేయకండి. ఒకవేళ మార్జిన్ ట్రేడ్ ఫండ్ చేస్తే ₹1 ఉంటే దాంట్లో 20 పైసలు మాత్రమే ట్రేడ్ చేయండి. అంటే 1,00,000కి
20,000 మాత్రమే ట్రేడ్ చేయాలి. ₹1,00,00,000 ఉంటే 20 లక్షల వరకు మాత్రమే ట్రేడ్ చేయాలి. 80 లక్షలు బ్యాక్ పెట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా? మార్జిన్ ట్రేడ్ చేసేది. ఇక ధనహాని ఎవరికెవరు జరుగుతుంది అంటే దొంగల భయము, మోసగాళ్లతో భయము. దీనివల్ల ధనహాని ఎవరికైతే ఉంటుంది అని అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. కృత్తికా నక్షత్రము, పునర్వసు నక్షత్రము, హస్త నక్షత్రము, తర్వాత జ్యేష్ఠ నక్షత్రము, తర్వాత ధనిష్ట నక్షత్రము, వీళ్ళందరూ డబ్బులు పోగొట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే నేను చెప్పడం వల్ల మోసగాళ్ళు కూడా ఏంటంటే ఈ సంవత్సరం మనం ఏ నక్షత్రం వాళ్ళని మోసం చేయాలని చెప్పి కూడా నా జ్యోతిష్యం చూస్తున్నారట. వాళ్ళు చూసుకొని ఈ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం కన్ఫర్మ్ గా మోసం పోతారు, ఆ నక్షత్రం వాళ్ళనే మనం మోసం చేస్తే ఈజీగా వాళ్ళు మన బారిన పడిపోతారని చెప్పి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారట. జ్యోతిష్యం దొంగలకు ఇట్లా కూడా ఉపయోగపడుతుందట. అందుకే రుద్రం నమ్మకంచంలో చెప్తారు, తస్కరేభ్యో నమో నమ, తస్కరాణం చ పతయే నమో నమ అని అంటారు అనమాట. అంటే స్వామి దొంగలకు కూడా స్వామి అట. అంటే ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉండి వాడు జనాలకి దానం చేయడో, అన్నదానాలు చేయడో, గుడి గోపురాలకు దానం చేయడం, వాడి డబ్బులు దొంగలు ఎత్తుకపోతారట. సో అది కూడా ఉంది. సో ఆ నక్షత్రం కేటగిరీలో మీరు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీ డబ్బులు ఎవరికైనా మంచిగా దానం చేయండి. మీ లైఫ్లో ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు చెప్తున్నాను. ఈ నక్షత్రం వాళ్ళకి ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. అరే ఇన్ని డబ్బులు ఉంటే పలానా వాళ్ళని అందుకు వచ్చి అడిగారు, వాళ్ళకి ఇస్తే బాగుండు, నా తమ్ముడికి ఇస్తే బాగుండు, నా చెల్లెలకి బంగారం కొనిస్తే బాగుండు, అవి ఏవి ఇవ్వకుండా దాచుకున్నాయి, దొంగలు ఎత్తుకపోయారు. ఈ బాధ లేకుండా మీ ఎంప్లాయీస్కి ఏమన్నా ఇవ్వండి. సో మీరు ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసుకోండి ఈ నక్షత్రాలు వాళ్ళు. సో మీకు నష్టం జరగకుండా ఉంటుంది, దొంగల బారిన పడకుండా ఉంటారు. సో ఇది కందాయ పరితారు.